వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మేడం అనుమతి లేని బయటకు వెళ్ళిపోదు. అయితే ఆర్డర్ ఎట్లు ఇచ్చిన పిల్లలు ఎవరు ఇచ్చినారు? మీరేమన్నా కేక్ దగ్గర ఆడొచ్చి అబ్బాయి కేక్ పట్టుకుని ఉన్నాడు అన్నాడు. ఎవరు ఇచ్చినారు ఆర్డర్? వాచ్మెన్ ఉంది సార్. వాచ్మెన్ నాకు వచ్చి వేరే క్లాస్ పిల్లలు చెప్పారు సార్. అదే మరి ఎవరు పిల్లలే ఆర్డర్ ఇచ్చినారు కదా. చూడండి మేడం ఏమంటుంది, పిల్లలే ఆర్డర్ ఇచ్చిన అంటే పిల్లలు ఫోన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? అతను వచ్చినాడు సార్ ఇక్కడికి. అతను పిల్లలు ఆర్డర్ ఇచ్చిన అంటే పిల్లలకి ఫోన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏం జరుగుతుంది? 9th క్లాస్ ఒక అమ్మాయి బర్త్డే అని ఆ అమ్మాయిని అడగండి సార్. మేడం ఓకే సంతోషం, మేము అడుగుతున్నాము. ఒక ఫ్రెండ్ కి ఇంకో అమ్మాయి బర్త్డే సెలబ్రేషన్ చేసుకునేకి కేక్ తెప్పించుకున్నారు. డిగ్రీ వల్ల కానీ మార్క్స్ తగ్గడం లేదు. తగ్గుతున్నాయంటే దానికి కారణం ఏదో ఒకటి సమస్య ఉంటుందనే కదా అర్థము. కొంతమంది హిందీలో ఎస్పెషల్లీ హిందీ సబ్జెక్ట్లో టార్గెట్ చేసి అదే వాళ్ళు ఆర్డర్ తీసుకొచ్చి సామాన్లు వేసుకున్నారు. మీ పేరు చెప్పలేదు. ఇప్పుడు సండేలో ఒకటే చేయాలంట. ఒకసారి సండే కాకుండా వేరే డే కూడా చేసినా కానీ 100 రూపాయలు వసూలు చేస్తారంట. తలస్నానం చేస్తేనే 100 రూపాయలు వసూలు చేస్తారంట. వారంలో ఒక ఆదివారం ఒకటే ఇచ్చి ఇచ్చినామని చెప్పండి చెప్పించినారంట. అమౌంట్ ఇప్పించినారు కానీ వీళ్ళకైతే ఇవ్వలేదు. ఎవరైనా అధికారులు వస్తే ఇచ్చినామని చెప్పండి అని చెప్పినారంట. అది చెప్పండి మీరు అని చెప్పించినారంట. 1500 అంటే 22 మంది పిల్లల దగ్గర అదేవిధంగా హాట్ వాటర్ సంబంధించి ఒక పేరెంట్స్ దగ్గర స్టూడెంట్స్ పేరెంట్స్ ఒక పేరెంట్స్ దగ్గర 500 వసూలు చేశారంట. హాట్ వాటర్ ఏర్పాటు చేస్తాము. ఒక నిమిషం 500 చేశారంట. కానీ చేసి ఇంతవరకైనా హాట్ వాటర్ అయితే ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా కేజీబీ స్కూల్ సంబంధించి 7th క్లాస్ చదువుతున్న ఏ తనుజ ఏం కూడా గత 3 నెలల నుంచి ఇక్కడ స్కూల్కి రావడం లేదు. 8th క్లాస్ సంబంధించి ఏ ప్రియాంక అదేవిధంగా మహేశ్వర్ సరిలే చదువు లేదు. పిల్లలు కొట్టేది తిట్టేది పిల్లలు అనరాని మాటలు అంటారు. చదువు గురించి మేము ఇన్ని బాధలు పడతాను. కూలీ చేస్తాము, అగసాట్లు పడతాము, అప్పులు చేసి బిడ్డలకు పెడతాను. ఇన్ని బాధలు పడతారు. చదువు లేనప్పుడు ఏమిటి కేడా? ఎక్కడ చదువు బాగుంటే అక్కడ చేద్దామని ఉంటాము. దాంట్లో ఈ పిల్లల సౌకర్యం లేనిది కాబట్టి మేము ఇటింటి ఇక్కడ మేము శ్రద్ధకు తీసుకొని మీకు ఫోన్లు చేసి మీకు చెప్తాము. ఏమంటారంటే వీళ్ళు పిల్లలు ఏదన్నా మాట్లాడితే కొట్టేకి వస్తారంట. భోజనం సరిలే. ఏదన్నా మాట్లాడితే పిల్లలు ఏమవుతుంది ఎక్కడైతే మీన్లంగా బాగా చేస్తారా అట్లా ఇట్లని రోపు చేస్తున్నారు పిల్లల మీద. దాంట్లో ఈ పిల్లలు ఒక రగ్గులో పండుకుంటే ఆడబిడ్డలే కదా పండుకునేది. మగోడు ఆడది పండుకున్నారు గాడిదలో నన్ను అడుగుతారంట. ఎంత బాధ అవుతుంది. తెలియని బిడ్డలకు తెల చెప్తే వయసు బిడ్డలు కదా వాళ్ళు. ఇట్లాంటివన్నీ తెలిస్తే ఆ బిడ్డల భవిష్యత్తు ఉంటుందా? వాళ్ళ గురించే కదా మాకు ఇన్ని బాధలు. ఇద్దరు మొగుడు పెళ్ళం పండుకున్నారంటే ఆ బిడ్డలే తెలుసుకొని ఏదన్నా చేసుకుంటే తల్లిదండ్రుల భవిష్యత్తులో ఏం కావాలా? వాళ్ళ కోసం మేము ఇన్ని బాధలు పడేటప్పుడు అన్నీ మీరు చెప్పాడు కంటే మీ హాస్టల్లో ఏం పని మాకు? ఏడ బాగుంటే అటు చేరుతామ్మా. ఇదే లాస్ట్. ఇంకేమంటారా హెల్త్ బాగాలేకపోతే జ్వరం వచ్చినా ఒక మాత్ర ఇచ్చేది గమన అయిపోయేది. మాకు చెప్పరు. మేము ఫోన్ చేసినప్పుడు బాగానే ఉంది అంటారు. మేము వచ్చి సర్చుకుంటే దిగ్గోలు అయిపోయింది బిడ్డ. మళ్ళీ ఇంటికి పిలిచిపోయి మేము హాస్పిటల్లో చూపించి 2000-3000 ఖర్చు పెట్టుకొని మేలు చేపించినాం. అట్లా హెల్త్ బాగాలేకపోతే చూడరు, పట్టించుకోరు. తిండి సౌకర్యం ఎట్లా ఎప్పుడొచ్చినా బిడ్డలతో ఇట్లా మేము బ్యాగులకు సంచులకి వేసుకొచ్చి ఇచ్చేసి పోవాల. ఇంక ఈ హాస్టల్కి ఏం సౌకర్యం లేనప్పుడు మాకు ఏలై బాధ. దయచేసి మా హాస్టల్లో ఎక్కడ కూడా అట్లా ఆడబిడ్డలు భవిష్యత్తుని నిలబడ మీరు. అంతకన్నా మించింది మాకేమీ లేదు. వాళ్ళు బాగుంటే వాళ్ళ జీవితాలు బాగుంటే మా బతుకు బాగుంటుంది. పలానా బిడ్డలు ఇట్లా పలానా చదివినారు బాగా బతికినారంటే అదే చాలు మాకు. అంతకన్నా ఇంకా మించింది మాకేమొద్దు స్వామి. సార్ కస్తూర్బాలో మా పాప చదువుతుంది 10th క్లాసు.
నెక్స్ట్ వచ్చి ఇట్లా ముందుసారి కూడా అన్నంలో పురుగులు వస్తున్నాయని ఏదేదో చాలా కంప్లైంట్ వచ్చినాయి సార్. ఒక నర్స్ మేడం మీద కూడా కంప్లైంట్ వచ్చింది. ఈ ఇట్లా ఏదో ఫ్యాట్స్ అడిగితే మేడం చెప్తాదంట, ఏది ప్రూఫ్ ఏది చూపించని అడుగుతారంట. అట్లా అడగడం చాలా తప్పు సార్. అది కూడా ఎంఈఓ సార్ ఒకసారి కలిసి చెప్పినాను. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా అట్లే జరుగుతూ వస్తుంది. ఈ పురుగులు రావడం కానీ, ఈ హాస్టల్ స్టాఫ్ మొత్తం అంతా వేరే విధంగా తిట్టడం కానీ, గలీజ్గా వాళ్ళని చితుకులు ఉడిపించడము, బోకులు గడిగించడము, ఇవి వాళ్ళ మాట వినకపోతే మళ్ళీ ఇట్లా పేరెంట్స్కి చదవలేదని కంప్లైంట్ ఊరికి అట్లా చెప్పడము, కాళ్ళు నొక్కించుకోవడం, ఏదేదో ఇదిగా ఉండదు సార్ హాస్టల్లో. చాలా ఫస్ట్ టైం వచ్చి నేను భారీగా కంప్లైంట్ ఇచ్చాను. మళ్ళీ కాకపోతే పట్టించుకోలేదు. చాలా మంది కూడా వచ్చిపోయినారు, చాలా విలేకరులు కానీ జయచంద్ర రెడ్డి అందరూ వచ్చిపోయినారు కానీ ఏం పట్టించుకోవడం లేదు సార్. మళ్ళీ మామూలుగానే జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినారు. ఇప్పుడు వీళ్ళు కన్నా ఇది చేస్తారని కొంచెం ఇదిగా ఉన్నాను. వీళ్ళన్నా న్యాయం చేయండి, లేదంటే ఈ స్టాఫ్ని అంతా మార్చే తప్ప ఇది కాదు అని ఇది చేసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.